హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ మనకి బీఎడ్కి సంబంధించింది, పెడగాజీ సబ్జెక్ట్ ఇది. దీంట్లో 7th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి ఇవాల్టి క్లాస్లో పూర్తిగా నేర్చుకుందాం. ఓకే, సో ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో కొత్తగా ఛానల్ని విజిట్ అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మాకు ఎంతగానో యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయి. ఓకే, లైక్ కానివ్వండి, సబ్స్క్రైబ్ కానివ్వండి, షేర్ కానివ్వండి, మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కాబట్టి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీ ఛానల్లో చూసినట్టయితే చాలా వరకు వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ మీద వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఎంతగానో హెల్ప్ అవుతుంది మీకు. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనే టాపిక్ అనేది ఓన్లీ ఫిజికల్ సైన్సే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వస్తుంది మనకి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చాలా వరకు కనిపిస్తూనే ఉంటుంది. సో అందుకే ఈ వీడియో అనేది క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేసి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, కాన్సెప్ట్ మ్యాప్స్ ఆర్ గ్రాఫికల్ టూల్స్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ రిప్రజెంటింగ్ నాలెడ్జ్ అబౌట్ సర్టెన్ కాన్సెప్ట్స్. సో కొన్ని కాన్సెప్ట్స్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ని ఎలా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ మ్యాపింగ్ కిందకు వస్తుంది. ఓకే, ఇది ఒక గ్రాఫికల్ టూల్ కిందకు వస్తుంది. ఏ కాన్సెప్ట్ మ్యాప్ రిప్రజెంట్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అండ్ హైరార్కీ బిట్వీన్ ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్ మ్యాప్ ద్వారా మనకి ఒక కాన్సెప్ట్ మధ్యలో ఇంకో కాన్సెప్ట్ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, హైరార్కీ ఏంటి, ఆర్డర్ ఏంటి అనేది మనం చూడగలుగుతాం. దే ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ సైన్స్. సో సైన్స్లో మీనింగ్ఫుల్ లెర్నింగ్కి కూడా మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ని యూస్ చేస్తాము. దిస్ క్యాన్ బి అండర్స్టూడ్ బై స్టడీయింగ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ మ్యాప్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఫాలోయింగ్ కాంపోనెంట్స్ అనేవి మనకు అర్థం కావాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి, కాన్సెప్ట్. ఓకే, సో కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ మే బి థాట్ ఆఫ్ యాజ్ ఎ మెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఈవెంట్ లేదా ఆబ్జెక్ట్ని మెంటల్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేస్తే అది కాన్సెప్ట్ అనేసి మనం తీసుకోవచ్చు. An event or object is a concept because it has some identifiable properties or ideas associated with it. సో మరి ఆ ఈవెంట్ను ఆబ్జెక్ట్ని కాన్సెప్ట్లో ఎందుకు తీసుకుంటాము, కొన్ని ప్రాపర్టీస్ను అసోసియేటెడ్ ఐడియాస్ అనేటివి ఉంటాయి కాబట్టి. ఇన్ అడిషన్ ఏ కాన్సెప్ట్ ఆల్సో హ్యాస్ ఎ లేబుల్, దట్ ఈస్ నేమ్. సో కాన్సెప్ట్కి ఒక లేబుల్ అనేది కూడా ఉంటుంది, అది నేమ్ కిందకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ లాగా మీరు చూసుకున్నట్టయితే, సో ఇది కాన్సెప్ట్, యాటమ్ అనేది మనకి కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యాటమ్ నుంచి అవుటర్ రీజియన్కి వెళ్తుంది అండ్ సెంట్రల్ కోర్ అనేది ఉంటుంది. అవుటర్ రీజియన్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెంట్రల్ కోర్లో న్యూక్లియస్ ఉంటుంది, దాంట్లోనే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్ మ్యాపింగ్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. దీన్నే ఇంకో విధంగా కూడా మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేది ఒకటే దాంట్లో తీసుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ స్టెప్స్ అనేటివి తీసుకోవచ్చు అనమాట. ప్రోటాన్ సపరేట్గా, న్యూట్రాన్ సపరేట్గా. సో ఈ విధంగా మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాంట్లో ఉన్న ఈ డిఫరెంట్ రిలేషన్స్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి అనేది చూసి దాని ద్వారా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే లింకేజెస్. దే ఆర్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ఏరోస్ ఆర్ లైన్స్. సో ఈ లింకేజెస్ అనేటివి ఏరోస్ ద్వారా, లైన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దే లింక్ టూ కాన్సెప్ట్స్ అప్రోప్రియేట్లీ. రెండు కాన్సెప్ట్స్ని లింక్ చేస్తాయి. సో ఇలా అనమాట, లైన్స్ ద్వారా, ఏరోస్ ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే లేబుల్స్ ఫర్ లింకేజెస్. సో ఈ లింకేజెస్కి లేబుల్స్. ఓకే, ద లేబుల్ ఫర్ మోస్ట్ లింకేజెస్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్, సింబల్స్ సచ్ యాజ్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఫర్ మ్యాథ్స్. సో మ్యాథమెటిక్స్కి అయితే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఇలాంటి సింబల్స్ వాడతాము. లేదు అని అంటే వర్డ్స్ అండ్ ఫ్రేసెస్ వాడతాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లేబుల్స్ హైలైట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ కాన్సెప్ట్స్. రెండు కాన్సెప్ట్స్ మధ్యలో లేబుల్స్ రిలేషన్షిప్ని హైలైట్ చేస్తాయి. దీస్ లేబుల్ లింకేజెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ప్రపోజిషన్. సో ఈ లేబుల్ లింకేజెస్నే ప్రపోజిషన్ అని కూడా అంటాము. టూ ఆర్ మోర్ కాన్సెప్ట్స్ క్యాన్ బి క్రాస్ లింక్డ్ ఇఫ్ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దెమ్. సో రెండు కాన్సెప్ట్స్ మధ్యలో సేమ్ రిలేషన్షిప్ అనేది ఉందనుకోండి, అప్పుడు క్రాస్ లింక్ చేయొచ్చు. సో ఈ డయాగ్రామ్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్ మ్యాపింగ్కి సంబంధించి. సో ఇది కాన్సెప్ట్ కిందకు వస్తుంది, ఇవి లింకేజెస్ కిందకు వస్తాయి. ఈ హ్యాజ్ అనేది ఉంది చూడండి, అది లేబులింగ్ కిందకు వస్తుంది. ఓకే, సో యాటమ్ హ్యాస్ అవుటర్ రీజియన్, అలాగే యాటమ్ హ్యాస్ సెంట్రల్ కోర్. ఓకే,
సో ఈ హ్యాస్ అనేది ఇక్కడ క్రాస్ లింక్ అయిందనమాట, ఎందుకంటే ఈ రెండు కాన్సెప్ట్స్కి సేమ్ వాడుతున్నాం. అలాగే అవుటర్ రీజియన్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ మళ్ళీ లేబులింగ్ అనేది చేసాం. అలాగే సెంట్రల్ కోర్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్, దాన్ని న్యూక్లియస్ అంటాము అనేసి ఈజ్ కాల్డ్ అనేసి పెట్టాం. మళ్ళీ న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. తర్వాత ఈ రెండింటిని కూడా మనం ఏమని పిలుస్తాము, న్యూక్లియాన్. ఓకే, సో ఇలా మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ఫ్లో చార్ట్ అనేది మీరు చూసారనుకోండి, మీ ఓన్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి, అవునా? సో అందుకే మీకు బీఎడ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి బీఎడ్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేది ఒక వీడియో చేశాను. 7 టిప్స్ అనేటివి ఇంక్లూడ్ అయ్యాయి అక్కడ. అందులో మీకు ఫ్లో చార్ట్స్ గురించి కూడా చెప్పాను. ఫ్లో చార్ట్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి, మీకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది చూపిస్తుంది. దాంతోపాటుగా మీరు ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ కూడా మీ ఓన్ వర్డ్స్లో రాస్తారు. సో ఇలా హెల్ప్ అవుతాయి. అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్ కూడా. ఓకే, కాన్సెప్ట్ మ్యాపింగ్ ఏంటి, మనకి కాన్సెప్ట్ తీసుకుంటున్నాము, దాంట్లో ఉన్న ఈ టాపిక్స్ అనేటివి స్టడీ చేస్తాము అండ్ ఇలా ఒక మ్యాపింగ్ అనేది చేసుకున్న ద్వారా మనకు మొత్తం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, కాన్సెప్ట్స్ ఇన్ ద కాన్సెప్ట్ మ్యాప్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టుగెదర్ త్రూ లేబుల్ లింకేజెస్. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి చూడండి లేబుల్ లింకేజెస్ ద్వారా. దేర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కనెక్టింగ్ లైన్స్. ఈ కనెక్టింగ్ లైన్స్కి మనకి లిమిట్ అనేది ఉండదు. ఓకే, కాన్సెప్ట్ మ్యాపింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ ఆసబెలియన్ అప్రోచ్. సో ఆసబెలియన్ గారి అప్రోచ్, దాని యొక్క ఈ ప్రొడ్యూసే మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాము. నోవాక్ హిమ్సెల్ఫ్ అసర్ట్స్ మై వర్క్ అండ్ ద వర్క్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆన్ కాన్సెప్ట్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ బేస్డ్ ఆన్ ఆసబుల్స్ థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో నోవాక్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు, ఆసబుల్స్ థియరీ మీదనే బేస్ చేసి నేను కానీ నా స్టూడెంట్స్ కానీ కాన్సెప్ట్ మ్యాపింగ్ మీద వర్క్ చేశాము అనేసి. ఇట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ that has led our research group to search for better ways to represent what learner already knows. సో ఆసబుల్ గారి థియరీ ప్రకారంగానే వీళ్ళ రీసెర్చ్ అనేది చాలా వరకు బెటర్ వేస్ని చూడడానికి ప్రోత్సహించిందనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఫేజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. అందులో ఫేజ్ 1 ఏంటి, మనకి ప్రజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. Students are presented with a definition or generalization which is linked to their existing cognitive structure. సో ఆల్రెడీ తెలిసిన దాని నుంచి ఒక డెఫినేషనో ఒక జనరలైజేషనో ఇస్తారనమాట స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై వేరియస్ కాన్సెప్ట్స్ అండ్ సబ్ కాన్సెప్ట్స్ అండ్ ఎన్లిస్ట్ దెమ్. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని లిస్ట్ చేయండి అనేసి అడుగుతారు. ఓకే, స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ ఈజ్ అసెస్డ్ బై ఆస్కింగ్ దెమ్ టు ప్రొవైడ్ న్యూ అండ్ యూనిక్ ఎగ్జాంపుల్స్. సో వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్స్ సబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది తెలుసుకోవడానికి కొత్త యూనిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అనేసి అడుగుతారు. ఓకే, సో ఫేజ్ 2లో ఏమవుతుంది అని అంటే కాన్సెప్ట్ మ్యాపింగ్లో ప్రపోజిషనల్ ఫేజ్. సో మనం ఆల్రెడీ ప్రపోజిషన్ అంటే ఏమనుకున్నాము, లేబుల్డ్ లింకేజెస్. ఓకే, the teacher uses prompts and cues to guide the learners to arrange the concepts hierarchically with the broader/general concepts at the top and the less inclusive concepts at the bottom, giving the whole structure the look of a pyramid. సో మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ చూసుకున్నట్టయితే మోస్ట్లీ మీకు పిరమిడ్ లానే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనకు కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ అనేది టాప్లో ఉంటుంది, దానికి సంబంధించిన ఈ సబ్ టాపిక్స్ అనేటివి కింద వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అరేంజ్ చేయమని టీచర్ అడుగుతారనమాట. తర్వాత ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ లాజికల్లీ బై యూజింగ్ లైన్స్. ఇది కూడా చూసాము, లాజికల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఇంటర్లింక్ చేస్తాము లైన్స్ యారోస్ తోటి. దీస్ లైన్స్ ఆర్ సప్లిమెంటెడ్ బై వర్డ్స్ ఆర్ ఫ్రేసెస్ విచ్ డిఫైన్ దెమ్ అండ్ ఇల్లుస్ట్రేట్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద వేరియస్ కాన్సెప్ట్స్. ఇంతకుముందు చూసాం కదా, కాన్సెప్ట్ మ్యాపింగ్ మధ్యలో ఉన్న లైన్స్ అనేటివి వర్డ్స్ లేదా వర్డ్ ఫ్రేసెస్, సో వీటి ద్వారా డిఫైన్ చేస్తారు సో దట్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ద హోల్ కాన్సెప్ట్ మ్యాప్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఈ మొత్తం కాన్సెప్ట్ మ్యాప్ని కూడా నెట్వర్క్ ఆఫ్ కాన్సెప్ట్స్ లాగా చూస్తారు. కాన్సెప్ట్ మ్యాపింగ్ని చూసుకున్నట్టయితే ఒక వెబ్ లాగా కూడా కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఫేజ్ 2. ఫేజ్ 3 చూసుకున్నట్టయితే అప్లికేషన్. ద లెర్నర్స్ అప్లై దేర్ నాలెడ్జ్ టు జనరేట్ న్యూ ఎగ్జాంపుల్స్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వన్స్ని రిఫ్లెక్ట్ అవ్వడానికి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ని జనరేట్ చేస్తారు అప్లికేషన్లో. ఫేజ్ 4లో ఏమో క్లోజర్. ద లెర్నర్స్ సమ్మరైజ్ ద మేజర్ ఐడియాస్ ఎవాల్వ్ డ్యూరింగ్ డిస్కషన్ అయ్యేటప్పుడు మేజర్గా ఏం ఐడియాస్ వచ్చాయి అనేది సమ్మరైజ్ చేయడం క్లోజర్ కిందకు వస్తుంది. సో దీన్నే మళ్ళీ మనము ఒక
డయాగ్రామ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఫేజ్ 1 అంటే ప్రజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, ఫేజ్ 2 అంటే ప్రపోజిషనల్ ఫేజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాము. ఫేజ్ 3 అంటే ప్రపోజిషనల్ ఫేజ్ నుంచి అప్లికేషన్కి వెళ్తాము. ఫేజ్ 4 అంటే అప్లికేషన్ నుంచి క్లోజర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫేజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్. The potential of concept maps needs to be explored in our schools as they are of tremendous use for learners, teachers, curriculum developers and evaluators. So evaluators ki, curriculum developers ki, learners ki, teachers ki ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి స్కూల్స్లో వీటిని ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్ ఆర్ హైలైటెడ్ హియర్. కొన్ని యూజెస్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమో లెర్నర్స్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫర్ లెర్నర్స్ కాన్సెప్ట్ మ్యాప్స్ క్యాన్ బి యూస్డ్ బై లెర్నర్స్ ఫర్ మీనింగ్ఫుల్ అక్విజిషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా మీనింగ్ఫుల్ అక్విజిషన్ అనేది అవుతుంది కాబట్టి అలా యూజ్ చేయొచ్చు. దిస్ క్యాన్ బి అకంప్లిష్డ్ త్రూ వేరియస్ మెకానిజమ్స్ సచెస్. సో దేని ద్వారా దీన్ని అకంప్లిష్ చేయొచ్చు అని అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ద ఫినామినా ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో లైట్ కాన్సెప్ట్ తీసుకున్నారనుకోండి, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి హోలిస్టిక్ వ్యూ, ఓవరాల్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. allows learners to exchange view, thereby achieving shared meaning which is possible because concept maps are explicit. So ఒకరికొకరు వ్యూస్ అనేటివి షేర్ చేసుకుంటారు కాబట్టి దాని ద్వారా కూడా లెర్నింగ్ అనేది జరుగుతుంది. Analyzing an activity and an experiment in terms of procedure or content and reduce subsequent burden on working memory. సో ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటాం, అనలైజ్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకుంటాం. సో ఈ విధంగా చేయడం ద్వారా ఈ మెమరీ అనేది, రోట్ మెమరీ అనేది ఇవన్నీ తగ్గుతాయి. ఓకే, బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే helping learners develop new relationships among concepts in one or more related areas, thereby creating new meaning. పిల్లలకి కొన్ని జాగాల దగ్గర కొత్త కొత్త రిలేషన్షిప్స్ అనేటివి ఫామ్ అవుతాయి కదా కాన్సెప్ట్స్లో, వాటిని రిలేటబుల్ ఏరియాస్ లాగా చేయడం అనమాట. కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా ఇది చేయొచ్చు. సో కొత్త కొత్త వాటిని ఈజీగా నేర్చుకోగలుగుతారు. హెల్పింగ్ లెర్నర్స్ ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ దర్ నాలెడ్జ్. సో వాళ్ళ నాలెడ్జ్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. Making learners aware of the explicit roles that language plays in the exchange of information. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లో లాంగ్వేజ్ ఎలాంటి రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది కూడా పిల్లలకి అవేర్నెస్ తీసుకురావడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోటివేటింగ్ లెర్నర్స్ టు థింక్ అండ్ ఎంగేజ్ ఇన్ యాక్టివ్ లెర్నింగ్ యాజ్ దే ట్రై టు కన్స్ట్రక్ట్ ద మోస్ట్ ప్లాజిబుల్ రిలేషన్షిప్స్. సో పిల్లల్ని మోటివేట్ చేయడానికి కూడా, యాక్టివ్గా లెర్నింగ్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. Promoting reflective thinking associated with pushing and pulling of concepts, putting them together and separating them again. సో అనాలిసిస్, సింథసిస్ వీటి ద్వారా కూడా మనము కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో వాటి ద్వారా రిఫ్లెక్టివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రొవైడింగ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ మెటీరియల్కి విజువల్ రిప్రజెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. Providing practice by using specific concept labels which act as attention catchers, especially for students struggling to learn. So interest అనేది పెంచుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమ్మరైజింగ్ మెటీరియల్ వెన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ని కూడా ఒక సమ్మరైజ్ అనేది మనకు చేస్తుంది అనమాట. ఇంతకుముందే చెప్పాను కదా, బీఎడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే, మరి టీచర్స్కి ఎలా యూజ్ అవుతుంది అని అంటే helping in planning a lesson by identifying key concepts, their prerequisites and relevant examples. సో కీ కాన్సెప్ట్స్ ఏంటి, ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇలాంటి వాటికి ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హెల్పింగ్ ఇన్ ప్లానింగ్ ఇంటర్డిసిప్లినరీ టీచింగ్ లెర్నింగ్ బై డెవలపింగ్ ఏ కాన్సెప్చువల్లీ కోహెరెంట్ ప్రోగ్రామ్ దట్ ఇంటిగ్రేట్స్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇంటర్డిసిప్లినరీ టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్లో ఇది యూజ్ అవుతుంది అనమాట. Providing an operational definition of a teaching learning goal by indicating the learning objectives that are to be attained. సో ఏ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అయితే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఒక ఆపరేషనల్ డెఫినేషన్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ టీచింగ్ లెర్నింగ్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేయొచ్చు. సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ ఫర్ ప్రొవైడింగ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ సమ్ యూనిట్. సో ఒక ఓవర్వ్యూ ప్రొవైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సర్వింగ్ యాజ్ ఎ రిమార్కబుల్లీ ఎఫెక్టివ్ టూల్ ఫర్ హెల్పింగ్ లెర్నర్స్ టు ఐడెంటిఫై దర్ ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్. ఇవే కాకుండా ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే,
Thus, construction of concept maps may be provided as an activity prior to a lesson to reveal previous knowledge of the learners as homework for consolidation, to summarize and review the lesson in a group discussion as an individual assignment in evaluation, etc. సో ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ ద్వారా ప్రియార్ నాలెడ్జ్ని యాక్టివ్గా మనం తీసుకొని ముందున్న కొత్త నాలెడ్జ్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో ప్రీవియస్ నాలెడ్జ్కి హోంవర్క్ లాగా, కన్సాలిడేషన్ లాగా, మొత్తం యూనిట్ని సమ్మరైజ్ చేసేలాగా, రివ్యూ చేసేలాగా, గ్రూప్ డిస్కషన్స్కి, అలాగే అసైన్మెంట్కి, వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. సో లాస్ట్ టాపిక్ చూసుకుంటే కాన్సెప్ట్ మ్యాప్స్ యాజ్ ఎఫెక్టివ్ టూల్స్ ఇన్ కాంప్లెక్స్ ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్. సో ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. The connection between the theoretical concepts and experimental observations can be considered as criteria for meaningful learning of scientific concepts in complex laboratory experiment. So labsలలో కూడా థియరీ మరియు ప్రాక్టికల్కి లింకేజ్ లాగా. ఓకే, న్యూ ఎక్స్పెరిమెంట్స్ క్యాన్ బి డిజైన్డ్ టు అండర్స్టాండ్ ఇంటిగ్రేషన్ అండ్ లింకేజెస్ విత్ ద థియరిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ యూజింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్. సో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అనేటివి కూడా మనం డిజైన్ చేయొచ్చు థియరీ పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ. కాన్సెప్ట్ మ్యాప్స్ క్యాన్ ఆల్సో బీ క్రియేటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పోస్ట్ ల్యాబొరేటరీ యాక్టివిటీ. సో ల్యాబ్లో యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా వాటిని మళ్ళీ కాన్సెప్ట్ మ్యాప్స్ లాగా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్లో కూడా కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ క్లాస్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి పూర్తిగా చూసాము. అసలు కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా మనం కాన్సెప్ట్ని మ్యాప్ చేయొచ్చు, అండ్ అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఫేజెస్ ఏంటి, యూజెస్ ఏంటి, ఇవన్నిటిని కూడా చూసాము. సో యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.